स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमो नमः। సత్యార్థ ప్రకాశంలో మనం 8వ సముల్లాసం అష్టమ సముల్లాసంలో జగదుత్పత్తి గురించి తెలుసుకుంటాం. ఇంతవరకు చాలా విషయాలు తెలుసుకున్నాము. మళ్ళీ పదే పదే చదవడం ద్వారా ఆ విద్య స్థిరమవుతుంది. ఒకసారి 2 సార్లు అలా 10 నుంచి 100 సార్ల వరకు మనం చదివితే కొంత అర్థమవుతుంది. అందుకరకే ఏదైనా విషయం ఒకడ అర్థం కాని సమయంలో పదే పదే అదే విషయం చదవడం చింతనం చేయడం ద్వారా మనకు అందులో ఉన్నటువంటి రహస్యము జ్ఞానము కలుగుతుంది. ఇప్పుడు తర్వాత కొనసాగింపుగా ప్రశ్న, ఇది మన మరికృష్ణరెడ్డి గారి దాంట్లో 234. అందులో అష్టమ సముల్లాసంలో జగదుత్పత్తి గురించి తెలుసుకుంటున్నాము. జగదుత్పత్తి అయి ఎంత కాలం గడిచింది? జగత్తు ఉత్పన్నమై ఎంత కాలం గడిచింది? సమాధానం, జగదుత్పత్తి మరియు వేదాల ప్రకాశం జరిగి 197 కోట్లపై కొన్ని లక్షల సంవత్సరాల కాలమైంది. దీనిని గురించిన విపుల వ్యాఖ్యానం నాచే వ్రాయబడిన ఋగ్వేదాది భాష్య భూమికలో వేదోత్పత్తి విషయంలో చూడండి. అనేక విధాలుగా ఇలా సృజించబడుతూ సృష్టి జరిగింది. అన్నిటికన్నా అతి సూక్ష్మమై విభజించటానికి వీలు కాని భాగాన్ని పరమాణువులు అంటారు. 6వది పరమాణువులు కలిగిన అణువు అవుతుంది. 60 పరమాణువులు, 60 పరమాణువులు కలిస్తే ఒక అణువు అవుతుంది. 2 అణువులు ద్వ్యనుకం అవుతుంది. అనగా 120 అణువులు ద్వ్యనుకం అవుతుంది పరమాణువులు. ఇది స్థూల వాయువు. 2 అణువులు కావడం స్థూల వాయువు. 3 ద్వ్యనుకాలు అనగా 3 ద్వి అణుకాలు కలది అగ్ని. 4 ద్వి అణుకాలు కలది జలం. 5 ద్వి అణుకాలు కలది పృథివీ. 3 ద్వి అణుకాలు త్రసరేణు అంటారు. ఇది రెండింతలైతే పృథివీ మొదలైన దృశ్య పదార్థాలు ఏర్పడతాయి. ఈ విధమైన క్రమంలో భూగోళాలను పరమేశ్వరుడు రచించాడు. ఇంతవరకు మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే, చెట్టుని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. విత్తనం చాలా చిన్నగా ఉంటుంది. ఆ విత్తనం నుండి బయటికి వచ్చినటువంటి అంకురం, దాని తర్వాత వచ్చినటువంటి ఆకుల తర్వాత కాండాలుగా ఏర్పడి మహావృక్షంగా మారి అప్పుడు పుష్పించి ఫలించి మనకు పండ్లనిస్తుంది. ఒక పండు రావడానికి, స్థూల పదార్థమైన పండు రావడానికి ఎంత సమయం పడుతుంది మనం ఊహించుకోగలుగుతాం. ఆ విధంగా పరంపిత పరమాత్మ సృష్టి నిర్మాణం చేయడానికి, సృష్టిగా రావడానికి ప్రళయము 432 కోట్ల సంవత్సరాలు, సృష్టి కూడా 432 కోట్ల సంవత్సరాలు. జగత్తు ఉత్పన్నం అయిన తర్వాత మానవోత్పత్తి నుంచి మానవుడు యజ్ఞం చేయడం ప్రారంభించినాడు. ఆ యజ్ఞము చేస్తున్నప్పుడు సంకల్పం ఏదైతే చదువుతున్నాడో ఆ సంకల్పంలో ఇది మనము ఏకో వృంద సప్తనవతి కోట్య ఏకోనత్రింశత్ లక్షాని అని ఇలా సంకల్ప పాఠంలో పరంపరగా మనం చదువుతూ వస్తున్నాము. దీన్ని బట్టి 200 కోట్ల సంవత్సరాలు, దాదాపు 197 కోట్ల 29,49,123వ సంవత్సరం నడుస్తుంది. 197 కోట్ల 29,49,123వ సృష్టి సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు ఇంకో దాన్ని బట్టి చూడండి, దాదాపు 200 కోట్ల సంవత్సరాలు, ఇంకా 232 కోట్ల సంవత్సరాలు ఇంకా సృష్టి ఉంటుంది. కాబట్టి పృథ్వీ అనేటువంటి స్థూల పదార్థం కనిపిస్తుంది అంటే దానికి అలా కావడానికి ఎన్ని అణువులు, ఎన్ని పరమాణువులు కలిస్తే ఒక పృథ్వీ అనే స్థూల పదార్థం కనిపిస్తుంది.
ఈ లెక్క వేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక 6 అణువులు పరమాణువులు 6 పరమాణువులు కలిస్తే ఒక అణువు అవుతుంది. అటువంటి రెండింతలైతే దాని ద్వ్యనుకం అంటారు. అంటే 120 పరమాణువులను ద్వ్యనుకం అంటారు. ఇది స్థూల వాయువు. ఆకాశం తర్వాత ఒకవేళ మనం ఖాళీ స్థలం ఆకాశాన్ని వదిలిపెట్టేస్తే వాయువు స్థూల వాయువు. అటువంటిది రెండింతలైతే అనగా 2 అణువులు ద్వ్యనుకం అవుతుంది, అది స్థూల వాయువు. అయితే ఈ రకంగా మనం లెక్క వేసుకుంటూ వెళ్తుంటే రౌండ్ అంటే దానికన్నా ఎక్కువ, దానికన్నా రెండింతలు వేసుకుంటే చివరగా మనకు పృథివీ అనేటువంటి ఈ ఘన పదార్థము కనబడుతుంది. కాబట్టి బంధువులారా, ఈ సృష్టి ఉత్పత్తి చాలా విచిత్రమైంది. చాలా మనం తెలుసుకోవాలి. ఈ రోజు ఎంతో మంది సైంటిస్టులు రకరకాల వస్తువులను కనుగొంటున్నారు, సృష్టి గురించి తెలియజేస్తున్నారు. వాళ్ళు చెప్తుంటే కనుగొనుంటే రీసెర్చ్ చేసి మనకి ఇస్తుంటే మనకి ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకా ఎంతో ఉంది. కేవలము ఇది కనిపించేటువంటి స్థూల పదార్థాలు సృష్టి గురించి, ఏదైతే స్థూల పదార్థం గురించి రకరకాల వస్తువులు కనుగొనడం ద్వారా ఇంత ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి సూక్ష్మ పదార్థాలైనటువంటి మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, చిత్తం, అహంకారం, వీటి గురించి తెలుసుకుంటూ ఆత్మ పరమాత్మ వరకు మన ఋషులు తెలుసుకున్నారు. వారు ఎంత పెద్ద సైంటిస్టులు కావచ్చు. కాబట్టి మనం కూడా ఋషులు మహర్షుల యొక్క వారసులము. మరి ఈ విషయాలన్నీ మనము పరిశీలించాలి, తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోవడానికే మానవ శరీరాన్ని పొందినాం. మరి మన లక్ష్యము, మన ప్రయాణము ఎటువైపు వెళ్తుంది ఆలోచించుకోవాలి. తర్వాత ప్రశ్న, పృథివీ ధారణం. ప్రశ్న, పృథ్వీని ఎవరు ధరిస్తున్నారు? కొందరు సహస్ర ఫణాలు పడగలు గల శేష సర్పం శిరస్సున పృథివీ ఉన్నదని అంటున్నారు. మరొకడు ఎద్దు కొమ్మలపై ఉన్నదని, మూడోవాడు దేని మీద లేదని, నాలుగోవాడు వాయు యొక్క ఆధారంతో ఉన్నదని, ఐదోవాడు సూర్యుని ఆకర్షించబడి తన స్థానంలో ఉన్నదని, ఆరోవాడు భూమి గొప్ప భారం కలదడవటంతో ఆకాశంలో క్రిందికి దిగిపోతున్నదని, ఇలా అనేక విధాలు చెప్తున్నారు. వీటిలో ఏ దానిని సత్యమని అంగీకరించాలి? సత్యమే కదా. రకరకాల పుస్తకాలు చదువుతున్నాము. బైబిల్లో ఒక రకంగా, ఖురాన్లో ఒక రకంగా, మిగతా మత గ్రంథాలు ఒక రకంగా, రకరకాలుగా మనము కథలు విన్నాము. టీవీలలో సీరియల్ ద్వారా వింటున్నాము. పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి. మరి అవన్నీ ఏమిటి? ఏది సత్యం? మరి దీనికి సమాధానం విందాం. సమాధానం, శేషుడను సర్పంపై, ఎద్దు కొమ్మలపై పృథ్వీ ధరించబడి ఉన్నదనే వారితో ఇలా ప్రశ్నించాలి. ఏమని? సర్పం యొక్క ఎద్దు యొక్క తల్లిదండ్రులు జన్మించినప్పుడు పృథ్వీ దేనిపై ఉన్నది? ఎద్దు ఉన్నది అంటే ఎద్దు తల్లిదండ్రులు ఉండాలి కదా. అప్పుడు పృథ్వీ ఎక్కడ ఉంది? ఇది ఒక ప్రశ్న. నోరు మోసుకుంటారు అన్నమాట. ఈ రకంగా ప్రశ్న వేస్తారు. యుక్తులకు ప్రయుక్తులు. సర్పం ఎద్దులు పుట్టినప్పుడు అది దేనిపై ఉన్నాయి అని ప్రశ్నించాలి. ఎద్దు కొమ్మలపై ఉన్నదని ముసల్మానులు మారు మాట్లాడక నోరు మోసుకుంటారు. ముసల్మానులు అంటారు ఎద్దు కొమ్మలపై ఉన్నదని, వారు నోరు మోసుకుంటారు. కానీ సర్పం శిరస్సుపై ఉన్నదనే వారు మాత్రం సర్పం కూర్మం తాబేలుపై ఉన్నదని, కూర్మం జలంపై, జలం అగ్నిపై, అగ్ని వాయుపై, వాయు ఆకాశంలో ఉన్నదని చెప్తుంటారు. ఇలాంటి వారితో ఇవన్నీ ఏ దానిపై ఉన్నవని ప్రశ్నించినా వారు తప్పక పరమేశ్వరునిపై ఆధారపడి ఉన్నదని అంటారు. శేషుడు వృషభము ఎవరి సంతానమని అడిగితే శేషుడు కశ్యపక ధ్రువుల సంతానమని, ఎద్దు ఆవు యొక్క సంతానమని చెబుతుంటాడు. కశ్యపుడు మరీచి యొక్క మరీచి, మనువు యొక్క మనువు, విరాటుని యొక్క విరాటుడు బ్రహ్మ యొక్క సంతానం. బ్రహ్మ ఆది సృష్టికి చెందినవాడు. శేషుడు జన్మించక పూర్వం 5 తరాలు గడిచాయి. ఇంతకాలం వరకు దానిని ఎవరు ధరించారు? కశ్యపుడు జన్మించే సమయంలో పృథ్వీ దేనిపై ఉన్నది? ఇలా ప్రశ్నించిన ప్రత్యుత్తరం ఇవ్వజాలక వాదించడానికి ప్రయత్నించరు. అప్పుడేమంటారు? వితండవాదులు, భగవంతుని గురించి మీరు ప్రశ్నలు వేయద్దు. అందుకనే ఈ మతంలో ఉన్నటువంటి వారు, క్రైస్తవులు గాని, మహమ్మదులు గాని, తర్వాత మతంగా ఉన్నటువంటి పౌరాణికులు గాని దేవుని గురించి ప్రశ్నించకూడదు. చెప్పింది వినాలి. గురువు ఎట్లా చెప్తే అలా వినాలి. గురువే అక్కడ సాక్షాత్తు విష్ణు, బ్రహ్మ.
కాబట్టి గురువు చెప్పిందే వేదం, గురువు ఏదైతే చెప్తుంటాడో అతన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అని పౌరాణికులు ఆ విధంగా మనల్ని మూర్ఖులుగా భ్రమలో ఉంచేసినారు. కానీ మహర్షి దయానంద సరస్వతి గారు ప్రశ్నించే తత్వాన్ని మన లోపల శక్తిని ఉత్పన్నం చేసినాడు, ప్రశ్నించే గలాన్ని మనకి ఇచ్చినాడు. సత్యార్ ప్రకాశం ద్వారా ఏమొస్తుంది? ప్రశ్నించే గలం, ప్రశ్నించే తత్వం మనలోకి వస్తుంది, ఆ శక్తి. మరి ఇప్పుడు శేషుడు అనే దాని గురించి తెలుసుకుందాం. దీని వాస్తవాభిప్రాయం ఇది. మిగిలిన దానిని శేషం అంటారు. శేషం అంటే మిగిలిపోయింది, అంటే మనం వాడిన తర్వాత తిన్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏమంటారు? శేషం. ఒక పని పూర్తి చేసిన తర్వాత కొద్ది మిగిలి ఉంటే దాన్ని శేషం అంటారు. ఒకానొక కవి శేషాధార పృథివీత్యుక్తం అంటే శేషుని ఆధారంలో పృథివీ ఉన్నదని చెప్పారు. మరొకడు అతని అభిప్రాయాన్ని గుర్తించక శేష అనే శబ్దానికి సర్పం అనే మిథ్యా కల్పన గావించాడు. ఎందుకంటే సంస్కృతంలో నానా అర్థాలు ఉంటాయి, నానా అర్థాల యుక్తమైనటువంటి ఒక పదము, అలాగే ఒక అర్థానికి సంబంధించిన నానా పదాలు ఇలా సంస్కృతంలో ఉన్నాయి. అది సంస్కృతి యొక్క మహత్వం, వ్యాపకత్వం అది. అయితే అక్కడ సందర్భోచితంగా మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అయితే ముక్కోటి దేవతలు, ముక్కోటి దేవతలు అనే దానికి కొంతమంది ఏం చేశారు? 33 కోట్ల దేవతలు అని కొందరు రాశారు. తప్పు. ముక్కోటి అంటే 33 కోటి, కోటి అంటే రకాలు అని సంస్కృతం తెలిసిన వారు తెలిసినంత వరకు, సంస్కృతం వేదం చదివినంత వరకు దాని అర్థం 33 రకాల దేవతలని తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ దేశంలో సంస్కృతము వేదాలు చదవడం ఆపేశారో, గురుముఖత అనేది ఆగిపోయిందో, అప్పుడు ఇవన్నీ కూడా మిథ్యా కల్పనలు వచ్చినాయి, అసత్య అర్థాలు వచ్చేసినాయి. అయితే శేషం అనే శబ్దానికి మిథ్యా కల్పన గావించారు. పరమేశ్వరుడే ఉత్పత్తి స్థితికి వేరుగా మిగిలి ఉంటాడు. పరమేశ్వరుడు పేరే శేషుడు. ఎందుకు? పరమేశ్వరుడు ఉత్పన్నం కాడు, స్థితి కాదు, సృష్టి స్థితి లయ దీనికి మిగిలి ఉన్నవాడు. కాబట్టి అతనిని శేషుడని అంటారు. అతని ఆధారంగానే పృథివీ ఉన్నదని, పైన ఉన్నటువంటి శేషాధార పృథివీత్యుక్తం అనే దానికి అర్థం. కానీ దీనికి ఈ రకంగా అర్థం తీసుకొచ్చినారు. ఇలా చాలా మట్టుకు చాలా పదాలకు అర్థము వేరే వక్ర భాష్యం చేయడం ద్వారానే ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమైంది. అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలకు సరైనటువంటి అర్థం చెప్పకపోవడం వల్ల, అందులో ఉన్నటువంటి వక్ర భాష్యం వల్ల మనము వైదికంగా ఉన్న వాళ్ళం భగవద్గీత నమ్మకుండా అయిపోయింది. కానీ భగవద్గీత శ్లోకాలను వైదిక పరంగా మనం భాష్యం చదివినట్టయితే అందులో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు తప్ప మిగతా శ్లోకాలన్నీ వేదానుకూలమైనవే. అందుకే భగవద్గీత గీత కూడా మనం అందరం కూడా చదవాలి. మహర్షి దయానంద సరస్వతి గారు కూడా ప్రమాణంగా తీసుకున్నారు కదా. ఇంతకుముందు మనము నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సత అని భగవద్గీత ప్రమాణం ఉంది. 2వ అధ్యాయం 16వ శ్లోకం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తనయోస్తత్వదర్శితి అని. కాబట్టి గీత మనం అందరం కూడా చదవవలసిందే. ఇక సత్యేనోత్తభిత భూమి, ఇది ఋగ్వేద వాక్యం. సత్యం, త్రికాలలో బద్ధుడు గాని వాడు అవినాశి అయిన పరమేశ్వరుడే భూమిని, ఆదిత్యుని, సమస్త లోకాలను ధరించాడు. ఉక్ష దాధార పృథివీ ముతద్యాం, ఇది ఋగ్వేద వాక్యం. ఈ ఉక్ష శబ్దాన్ని చూసి కొందరు ఎద్దు అనే అర్థాన్ని గ్రహించారు. ఎద్దుకు ఉక్ష అని పేరున్నది, కానీ ఇంత పెద్ద భూగోళాన్ని ధరించే సమర్థత ఎద్దుకు ఎక్కడ గలదు అని ఆ మూడులకు తెలియకున్నది. వర్షంతో భూగోళాన్ని తడుపువాడు అవటం వలన సూర్యునికి ఉక్ష అని పేరు కలదు. సూర్యుడు తన ఆకర్షణ శక్తితో పృథివీని ధరిస్తాడు, కానీ సూర్యాదులను ధరించేవాడు పరమేశ్వరుడు తప్ప మరెవ్వరూ లేరు. పరమేశ్వరునికి పేరే ఉక్ష, పరమేశ్వరునికి పేరే సత్యం, పరమేశ్వరుని పేరే శేష. కాబట్టి పరమేశ్వరుడే ఇవన్నీ చేయగలుగుతాడు, వేరే వారు చేయలేరు. పరమేశ్వరునికి అటువంటి శక్తి ఉన్నది. ఇప్పుడు ఎన్ని ఆచారాలను అనాచారాలుగా చేశారు చూడండి. మనిషి నిరంతరం సాధ్యం చేయకపోతే, నిరంతరం సత్సంగంలో పాల్గొనకపోతే అతనిలో ఉన్నటువంటి జ్ఞానం కాస్త అజ్ఞానం కిందికి వెళ్ళిపోతుంది, అర్థం కాస్త పెడార్థంగా మారిపోతుంది. మనం యజ్ఞం చేస్తాము,
పూర్ణాహుతి చేసే పద్ధతి మనది ఎలా ఉంటుంది, అలాగే పౌరాణికులు చేస్తే పూర్ణాహుతి ఎలా చేస్తారు, చివర్లో ఏమేస్తారు పూర్ణాహుతికి? పట్టుబట్టలు, ముత్యాలు, ఒక రాగి, బూరిది అని కొబ్బరి టెంకాయ తీసుకొని కొబ్బరి, అది పట్టు వస్త్రాలు వాటితో మొత్తం ఏం చేస్తారు, అన్ని లోపల మూటలా గట్టి దానిలో వదులుతారు పూర్ణాహుతి. అప్పుడు ఏమవుతుంది, కాలుష్యం అవుతుంది, వస్త్రం అగ్ని ఆరిపోతుంది, పొగ వస్తుంది, పొగ కార్బన్ డైఆక్సైడ్, ఇల్లంతా నల్లగా అయిపోతుంది. ఇది చూసి వేరే వారు ఎవరైతే కొంత ఈ ఛాందసవాదులు ఇవన్నీ ఏంటి వెస్టర్న్ కల్చర్ లో ఉన్నటువంటి వారు ఇది చూసి ఇదేంటి రపరప్ప ఇదంతా కార్బన్ డైఆక్సైడ్ అని వారు యజ్ఞం చేస్తారా మళ్ళీ ఇంకోసారి? చెయ్యరు. సత్యం ఏంటిది, పూర్ణాహుతి చెయ్యాలి. పూర్ణాహుతి ఎలా చెయ్యాలి, ఉన్నది సంపూర్ణం అర్పించాలి. ఏంటిది, మనం ఏదైతే వాడుతున్నామో నెయ్యి సామాగ్రి ఏదైతే ఉందో మంట ఆరిపోకుండా అగ్ని ఆరిపోకుండా ఆ విధంగా వాడాలి. ఇది పూర్ణాహుతి యొక్క ప్రక్రియ. కానీ పౌరాణికంగా ఏం చేసేసారు, ఆ పద్ధతిని మార్చేశారు. అలాగే దీపారాధన ఎలా చేయాలి, ఏ నూనెతోని దీపారాధన చేయాలి? దీపం నూనెతోనా ఆవు నెయ్యితోనా దీపం వెలిగించాలి? ఆవు నెయ్యితోని. ఇప్పుడు ఈ రోజు మన దేశం మొత్తంలో ఏది పంచపాలలో ఉన్నటువంటి ఏదైతే మన మంగళహారతులు ఉంటాయి కదా, ఆ మంగళహారతులు వెలిగించడానికి దాంతో పాటు ఒక డబ్బా సీసా పెట్టుకుంటారు. ఏ సీసా అది? నూనె సీసా. దీపం నూనె, అష్టమూలిక తైలం, రకరకాల పేర్లు ఉంటాయి. అది ఎంత కల్తీ ఉంది, ఎంత చెత్త ఉంది, వ్యాపార దృష్టిలో చేసేది. దాంతో భక్తి అంటున్నాం, దీపారాధన చేస్తున్నాం. మరి అది భక్తి అవుతుందా, భుక్తి అవుతుందా, ఏమవుతుంది? వ్యాపారులకు భుక్తి అవుతుంది, మనకు మాత్రం ఏమవుతుంది? శక్తిహీనత జరుగుతుంది, రోగం అవుతుంది అన్నమాట. అయితే ఈ రకంగా వేదాలలో ఉన్నటువంటి పదాలను, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పదాలను వక్ర భాష్యం చేశారు. మూర్తి పూజ చెయ్యాలి, సత్యమా కాదా? చెయ్యొద్దు. ఎందుకు చేయొద్దు? చేయాలి, నేను చేస్తా. మూర్తి పూజ చేయాలన్నా చేయకూడదా? గురువుకి అతిథికి చేయాలి. మూర్తి అంటే ఎవరు మూర్తులు? కదిలే మూర్తులు, చేతన మూర్తులు. తల్లి, తండ్రి, ఆచార్యులు, పెద్దలు, గురువులు ఎవరైతే ఉన్నారో వారు మరి మూర్తి పూజ చేయాలన్నా వద్దా? చేయాలి. మీరు మూర్తి అంటే జడమూర్తి, మరి అదే భాషలో, వారి భాషలో అదే మారిపోయింది అర్థాలు. నేను పౌరాణికుణ్ణి, నమ్ముతారా మీరు? నమ్మము. మీరు కూడా పౌరాణికులే, నేను నమ్ముతున్నా. మీరు నన్ను నమ్ముతున్నారా? అంటే మూర్తి పూజ అన్నారు కదా, అందుకని చేస్తున్నామని. వేదాన్ని అనుసరించే వాళ్ళు వేదం పురాణం కాబట్టి పౌరాణిక అనొచ్చు. ఆ విధంగా పురాణాలు అంటే బ్రాహ్మణ గ్రంథాలు, శతపథ, ఐతరేయ, తాండ్య, గోపద ఏవైతే ఉన్నాయో ఇవి పురాణాలు, బ్రాహ్మణ గ్రంథాలు. అంటే వేదాల యొక్క వ్యాఖ్యానాలు బ్రాహ్మణ గ్రంథాలు, ఇవి పురాణాలు. ఈ పురాణాలలో ఇతిహాసం ఉంది, వేదాలు ఇతిహాసం లేదు. పురాణేతిహాసాలు అంటే బ్రాహ్మణ గ్రంథాలు, అందులో ఋషుల యొక్క ఇతిహాసం ఉంది. మిగతా ఋషుల ఇతిహాసంతో పాటు ధర్మాల గురించి, నియమాల గురించి, శాసనాల గురించి, ఒక మానవుడు ఆరోగ్యంగా ఉండడానికి, ధర్మబద్ధంగా ఉండడానికి ఎటువంటి నియమాలు పాటించాలి అవన్నీ కూడా ఉన్నాయి. అవి అసలైన పురాణాలు. ఈ అష్టాదశ పురాణాలు కావు, కపోల కల్పితలు. అవి ఒక ఊహితమైనటువంటి కాల్పనిక గాథలు. అసలైన పురాణాలు, ఇతిహాసాలు ఏంటివి? బ్రాహ్మణ గ్రంథాలు, ఉపనిషత్తులు. అవి నేను అందుకరకి ఇప్పుడు నేను అసలైన పౌరాణికుని, అసలైన మూర్తి పూజకుని. మీరు? మేము కూడా మీ బాటనే. అదే అందుకే ఇప్పుడు చెప్పాలా, మేము కూడా మూర్తి పూజ చేస్తాము, మేము కూడా పురాణాలు చదువుతాము, నమ్ముతాము, చదివిస్తాము. ఇలా మనం చెప్పాలి.
అందుకే ఆర్య సమాజకులు అసలు దేవుని నమ్మరు, మూర్తిని నమ్మరు అంటారు కదా. మేము కూడా నమ్ముతాం మూర్తిని. ఎవరన్నారు మూర్తిని నమ్మరని? బాగుంది సమాధానం. ఆర్య సమాజకులు రాముణ్ణి కృష్ణుని నమ్మరా? నమ్ముతారు. రాముణ్ణి, కృష్ణుణ్ణి, గణపతిని, తర్వాత కుమారస్వామిని, లక్ష్మి, సరస్వతి, పార్వతి, బ్రహ్మ, విష్ణు, మహేష్ వీళ్ళని నమ్ముతారా నమ్మరా? అన్ని పేర్లు అన్ని నామాలు ఒకటే పరమేశ్వరుడిది, అన్ని నమ్ముతాము. మనం నమ్ముతామా నమ్మమా? అది నమ్ముతాము. అదొకటే చెప్పాలి. నమ్ముతామా నమ్మమా? నమ్ముతాం. మనం నమ్మే విధానం ఏంటిది అనేది తర్వాత విషయం. అది అప్పుడు తర్వాత వారికి చెప్పాలి. అందుకే వాళ్ళకు కూడా ఇప్పటి నుంచి ఎక్కడ మీరు యజ్ఞం చేయడానికి వెళ్ళినా, ఎక్కడ ప్రవచనం ఇచ్చినా, ఎవరితోనే చర్చించినా, మేము కూడా మూర్తి పూజను చేస్తాము, నమ్ముతాము, మేము కూడా పురాణాలు నమ్ముతాము అన్ని చెప్పాలి. చెప్పిన తర్వాత వారు కూడా ఆశ్చర్యంగా చూస్తారు. చూసిన తర్వాత అప్పుడు మెల్లగా వాళ్ళలో శ్రద్ధ కలుగుతుంది. అసలైన పురాణాలు ఏంటి, అసలైన పూజలు ఏంటి, అసలైన మూర్తి ఏంటిది చెప్పండి. అర్థమైందా? అర్థమైంది. ఏదో వట్టిగా చదువుకుంటూ వెళ్ళడం కాదు, ట్రైనింగ్ నడుస్తుంది మీ అందరికి. సరే, ఇక్కడ ఈ శేష అనే దానికి సర్పం అనే అర్థం తీసుకున్నారు, కానీ అది తప్పు. శేషం అంటే పరమాత్మ, అన్నిటికీ శేషుడై ఉన్నాడు. అన్ని నిర్మించి కూడా దేనితో అంటుకొని లేడు, అవునా కాదా? అన్ని నిర్మించి కూడా దేనితో అంటుకొని లేడు, ఏది అవసరం లేదు, దేనిని ఉపయోగించుకుంటలేడు కాబట్టి శేషుడు. అలాగే ఉక్ష ఎత్తు, పరమాత్మ ఉక్ష, పరమాత్మనిపై ఆధారపడి ఉంది ఇదంతా, కాబట్టి భగవంతునికి పేరు ఉక్ష. ఇప్పుడు ప్రశ్న, ఇంత గొప్ప గొప్ప భూగోళాలను పరమేశ్వరుడు ఎలా ధరిస్తుండవచ్చు? ప్రశ్నకు మనకు ఉంటుంది కదా, దేవుడికి శరీరం లేనప్పుడు ఎలా ధరిస్తాడు? సమాధానం ఇందాం. అనంత ఆకాశంలో ఈ గొప్ప గొప్ప భూగోళాలు సముద్రంలో చిన్న నీటి బిందువుల లాగా కూడా లేవు. అనంత ఆకాశంలో, వినండి, ఈ గొప్ప గొప్ప భూగోళాలు సముద్రంలో చిన్న నీటి బిందువుల లాగా కూడా లేవు భగవంతుని యొక్క దృష్టిలో. అలాగే అనంతుడైన పరమేశ్వరుని ఎదుట అసంఖ్యాకములైన లోకాలు ఒక పరమాణువు లాగా కూడా లేవని చెప్పవచ్చు. మనకు ఇంత పెద్ద కనిపిస్తుంది కదా, ఇంత పెద్ద కనిపిస్తున్నటువంటి ఇది పరమాత్మ ముందు ఒక నీటి చుక్క కూడా కాదు. ఇక ఆలోచించారు, నీటి చుక్క కాదు, ఒక పరమాణువు కూడా కాదని చెప్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు పూర్తిగా చీకటి ఉన్నప్పుడు దీపము అదే గొప్పగా అనిపిస్తుంది, సూర్యుడు వచ్చిన తర్వాత చిన్నగా అనిపిస్తుంది, అసలు దాని యొక్క అస్తిత్వం ఉంటుందా? అసలు రూపమే ఉండదు, ఏమీ లేదు, ఉండదు. అలాగే మనము అల్పజ్యులము, అల్ప సామర్థ్యవంతం ఉన్నాము, అజ్ఞానం ఉన్నాము, తక్కువ చిన్న శక్తివంతులు ఉన్నాం కాబట్టి మనకు సూర్యుడు, భూగోళము, ఈ ఆకాశం ఇంత పెద్దగా అనిపిస్తుంది. కానీ భగవంతుని ముందు ఒక అణువు, పరమాణువు కూడా కాదు. అతడు బయట లోపల సర్వత్రా వ్యాపకుడు, విభుః ప్రజాసు. పరమాత్ముడు ప్రాణులన్నింటిలో వ్యాపించి అన్నింటినీ ధరిస్తున్నాడని దీని అర్థం. క్రైస్తవులు, ముసల్మానులు, పౌరాణికులు పరమేశ్వరుని విభుడు అని అనరు. అతడు విభుడు కాకపోతే ఈ సమస్త సృష్టిని అతడు ఎన్నడూ ధరించలేడు. ఎందుకంటే వస్తువుని పొందక ఎవడు దేనిని ధారణ చేయలేడు. ఏదైనా వస్తువుని ధరించాలి అంటే దానికి భిన్నంగా ఉంటేనే ధరించగలుగుతాం. కాబట్టి దానికి భిన్నంగా కాకుండా ఇక్కడ భగవంతుడు దాని యందు తర్వాత బయట కూడా ఉన్నాడు కాబట్టి భగవంతుడు విభుడు, కాబట్టి భగవంతుడే ధరిస్తున్నాడు దీనిని. ఇంకా విందాం, ఈ సమస్త లోకాలు పరస్పరం ఆకర్షణ శక్తితోనే ధరించబడుతున్నప్పుడు పరమేశ్వరుడు ఈ ధరించవలసిన అవసరం ఏమి అని కొందరు ప్రశ్నిస్తారు. అలాగైతే ఈ సృష్టి అనంతమా లేక శాంతమా? అనంతం అంటే ఆకారం గల పదార్థాలు ఎన్నడూ అనంతాలు కాలేవు. అంతం కలదంటే దానికి పరభాగ సీమలో అంటే ఎక్కడ ఇతర లోకాలు లేవు, అక్కడ దేని ఆకర్షణ ధరించబడతాయి? అన్నిటి సముదాయానికి సమష్టి అని పేరు. ఒక్కొక్క దానిని వేరువేరుగా చెప్పిన వ్యష్టి అనబడుతుంది. వనమంతా సమిష్టి అవుతుంది, దానిలో ఒక్కొక్క వృక్షం వ్యష్టి అవుతుంది.
అలాగే భూగోళన్నిటినీ సమిష్టిగా లెక్కించి జగత్తు అంటే ఆ సర్వ జగత్తును ధరించి ఆకర్షించున్నట్టి కర్త పరమేశ్వరుడు తప్ప మరెవ్వరూ కాలేడు. అందుకే సమస్త జగత్తును రచించేవాడే దానిని ధరిస్తున్నాడు. స దాధార పృథివీం ద్యాముతే మాం. ఇది యజుర్వేద వాక్యం. పృథివ్యాది ప్రకాశరహిత లోకాంతర పదార్థాలను, సూర్యాది ప్రకాశ సహిత లోకాలను పదార్థాలను రచించి ధారణ చేసేవాడు పరమాత్ముడే. అతడు అన్నింటిలో వ్యాపించి ఉన్నాడు. అతడే జగత్తుకు కర్త ధర్తయై ఉన్నాడు. ఇప్పుడు ఈ భూగోళం అంటే మనము సూర్యమండలం చూస్తే, సౌర కుటుంబాన్ని చూస్తే, భూమి దేని ఆధారముతో ఆకాశంలో నిలిచి ఉంది, తన కక్షలో తిరుగుతుంది? చెప్పండి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎవరి ఆధారంతో భూమి తన కక్షలోనే, ఆ కక్ష నుంచి బయటికి వెళ్ళకుండా తన పరిధిలోనే తిరుగుతుంది? దేని ఆధారం? పరమాత్ముడి ఆధారం. అంటే పరమాత్ముని అనే విషయం కొద్దిగా పక్కన పెట్టేసి మామూలుగా సైన్స్ ప్రకారం చెప్పండి, నేటివ్ సైన్స్. భూమి ఆకర్షణ వల్ల తిరుగుతుంది. సూర్యుని ఆకర్షణ. సూర్యుని దేని కుటుంబం ఇది? భూమి ఏ కుటుంబంలో సభ్యుడు? సౌర కుటుంబం, సూర్యుని యొక్క కుటుంబం. ఈ గ్రహాలన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయి? సూర్యుని చుట్టూ. సెంటర్ లో ఎవరున్నారు? సూర్యుడు. మళ్ళీ ఈ గ్రహాలన్నీ తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయా, కేవలం సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయా? ఒకవేళ తన చుట్టూ తాను తిరగకుండా సూర్యుని చుట్టూ తిరగగలుగుతాయా? ఏదైనా ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగకుండా పైకి గాని కిందికి గాని పక్కలకు గాని వెళ్ళగలుగుతుందా? తన చుట్టూ తాను తిరగడానికి అక్కడ ఏం జరుగుతుంది క్రియ? తన చుట్టూ తాను తిరగడం వల్ల భూమి గాని ఇవన్నీ గ్రహాలు గాని తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏం జరుగుతుంది? రాత్రి పగలు కాలం. అది తర్వాత విషయం. రాత్రి పగలు తర్వాత విషయం. మామూలుగా తిరుగుతూ ఏం జరుగుతుంది? ఒకేసారి ఎగరలేదు కదా, తన చుట్టూ తాను తిరుగుతూ చుట్టూ తిరగటం వల్ల అది క్రమంగా అవుతుంది. తన చుట్టూ తాను తిరగడం వలన దానిలో శక్తి ఉత్పన్నంగా అయి కంటిన్యూషన్ లో ఉంటుంది. ఆకర్షణ శక్తి ఉండడానికి మూల కారణం ఏమిటి? సూర్యుడు. భూమికి ఆకర్షణ శక్తి ఉండడానికి మూలం తన చుట్టూ తాను తిరగడం వల్లనే భూమికి అటువంటి ఆకర్షక్తి ఉంది. గ్రహాలన్నిటికీ ఆకర్షక్తి ఉంది. అందుకరకే ఇవన్నీ ఆకర్షక్తులన్నీ కూడా సూర్యుని ఆధారంతోనే ఉన్నాయి. అంటే తన చుట్టూ తాను తిరగడానికి మూల కారణం సూర్యుడు. సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతున్నాడు. తన చుట్టూ తాను తిరుగుతూ మిగతా గోళాలను కూడా తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. మళ్ళీ మిగతా గోళాలు కూడా తన చుట్టూ తాను తిరుగుతున్నాయి. ఇలా తిరగడం వల్ల శక్తి ఉత్పన్నం అవుతుంది. ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీ ఎలా వస్తుంది? ఇప్పుడు ఆ డ్యాములు కడతారు కదా, డ్యాములు కట్టినప్పుడు ఏం జరుగుతుంది? వాటర్ ఎక్కడ పడుతుంది? చూసారా డ్యామ్ ని ఎప్పుడైనా? వాటర్ డ్యామ్ చూసాను. అక్కడ మిషన్ ఉంటుంది, దానిపైన పంఖల పైన పడుతుంది. అది బాగా తిరుగుతున్న కొద్దీ ఆ కాపర్ ఉన్న దాంతో తిరగడం వల్ల విద్యుత్ ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు కూడా 2 చేతులు రాపిడి చేస్తే ఏమవుతుంది? విద్యుత్ వస్తుంది. వేడి వస్తుంది. రన్నింగ్ చేస్తే ఏమవుతుంది? అలిపిరి వస్తుంది. వేడి అవుతుంది కదా, చెమటలు వస్తాయి కదా. వస్తాయి చెమటలు. అంటే ఏంటి? ఎనర్జీ, శక్తి. కాబట్టి ఇవన్నీ కూడా తిరగడం వల్లనే శక్తి ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు చూడండి, బంతి పైకి విసిరినప్పుడు ఏం జరుగుతుంది? స్లో మోషన్ లో చూడండి, బంతి తన చుట్టూ తాను తిరుగుతూ పైకి అవుతుంది. అవునా? ఆ బంతికి శక్తిని ఎవరిచ్చారు? మనమే కదా, చేతన పదార్థమే కదా. ఒక బంతిని మనం తీసుకొని ఎటువైపు విసిరాలనో అటువైపు విసిరినప్పుడు మనము టార్గెట్ చేసుకుని వేస్తాము. ఆ టార్గెట్ వేసుకుని వెళ్తున్నప్పుడు అదేమవుతుంది? బంతి తన తిరుగుతున్న టార్గెట్ వరకు వెళ్తుంది.
అది మనం ఇచ్చినాం దానికి శక్తిని. అలాగే వీటన్నిటి కూడా శక్తినిచ్చింది భగవంతుడే. ఆ శక్తితోని సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ మిగతా గ్రహాలన్నిటి కూడా తన చుట్టూ తాను తిరిగేటట్లు మళ్ళీ తన చుట్టూ తాను తిరిగేటట్టు సూర్యుడు చేస్తున్నాడు కాబట్టి దానిని సౌర కుటుంబం అంటున్నాం. తిరగకపోతే శక్తి ఉత్పన్నం కాదు. ప్రయత్నం చేయకపోతే, పురుషార్థం చేయకపోతే విద్య వస్తుందా? రాదు. రాదు. మనం ఆలోచించడం వల్ల బుద్ధి ఏమవుతుంది? షార్ప్ అవుతుందా లేదా? బ్రెయిన్ అవుతుంది. అవుతుంది. ఇదే ఆకర్షణం అంటే, దీని ఆకర్షణ శక్తి అంటాము. ఆ ఆకర్షణతోనే ఈ గ్రహాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మరి సత్యార్థ ప్రకాశం చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? చదువుతాం. మీరు ఎవరిని చదవమంటే వాళ్ళు చదువుతారు. చదవండి. భూభ్రమణం. భూమ్యాది లోకములు తిరుగుచున్నవా లేక స్థిరములా? ఉత్తరం: తిరుగుచున్నవి. ప్రశ్న: సూర్యుడు తిరుగుచున్నాడు, భూమి స్థిరముగా నుండునని కొందరు, కాదు భూమియే తిరుగుచున్నది, సూర్యుడు స్థిరముగా ఉండునని మరికొందరు చెప్పుచుందురు. ఇందేది సత్యమని అంగీకరింపవలను? ఉత్తరము: ఈ ఇరువురు సగం సత్యము చెప్పుచున్నారు. ఏలయన వేదమున ఇట్లు వ్రాయబడి ఉన్నది: అయం గౌహు పృష్ణిరక్ర మీదసదం మాతరం పురః పితరం చ ప్రయంతస్వ. ఇది యజుర్వేదములో ఉంది. అనగా ఈ భూగోళము నీటితో కూడి సూర్యునకు నలువైపులా తిరుగుచున్నది, కావున భూమి తిరుగు అనుటకు సత్యము. ఆకృష్ణేన రజస వర్తమానో వివేశయన్నమృతం మర్త్యం చ హిరణ్యేన సవితా రథేనాదేవో యాతి భువనాని పశ్యన్. ఇది యజుర్వేదంలోనిది. సవిత వర్షాదులకు కర్తయగు సూర్యుడు ప్రకాశ స్వరూపుడు, తేజోమయుడు, రమణీయ స్వరూపముతో నుండువాడు. సమస్తములైన ప్రాణి అప్రాణి పదార్థములందు అమృతరూప వృష్టిని లేక కిరణముల ద్వారా అమృతమును ప్రవేశింపచేయుచు మూర్తిమంతములగు ఎల్ల ద్రవ్యములను దర్శింపచేయుచు సర్వలోకములతో పాటుగా ఆకర్షణ గుణయుక్తుడై వర్తించుచు తన పరిధియందు తిరుగుచుండును, కాని ఏ లోకము చుట్టూను తిరగడు. ఇట్లే ఒక్కొక్క బ్రహ్మాండమున ఒక్కొక్క సూర్యుడు ప్రకాశకుడు, ఇతర సర్వలోక లోకాంతరములు ప్రకాశ్యములైనను అయి ఉండును. దివి సోమో అధిశ్రిత. అధర్వవేదం. ఈ చంద్రలోకము సూర్యునిచే ప్రకాశితమగుచున్నట్లు పృథివ్యాది లోకములు కూడా సూర్యుని ప్రకాశము చేతనే ప్రకాశితములగుచున్నవి. కాని రాత్రి దినము ఎప్పుడు ఉండును. ఏల అనగా పృథివ్యాది లోకములు తిరుగుచు ఎంత భాగము సూర్యునికి ఎదురుగా ఉండునో అంత భాగము దినము సూర్యునికి ఎదురుగానున్న భాగమునకు వెనుక వైపునున్న భాగము రాత్రి అగును. అనగా ఉదయము అస్తమయము సంధ్య మధ్యాహ్నము మధ్యరాత్రి మున్నగు కాలావయవములు దేశ దేశాంతమురందును ఏర్పడుచుండును. అనగా ఆర్యావర్తమున సూర్యోదయం అయినప్పుడు పాతాళమున అమెరికాలో అస్తమయమగును, సూర్యుడు అస్తమించును. ఆర్యావర్తమున అస్తమ సమయము జరుగుచున్నప్పుడు అమెరికాలో ఉదయం జరుగును. ఆర్యావర్తమున మధ్య దినము మధ్యరాత్రి అయినప్పుడు పాతాళ దేశమున మధ్యరాత్రి మధ్య దినము అగును. సూర్యుడు తిరుగును, పృథివి తిరుగుటలేదు అని అనువారెల్లరూ నజ్జులు. ఏలయన వారు చెప్పునది సత్యమగునేని ఎన్నో సహస్ర వర్షముల పర్యంతము దినము అట్లే రాత్రియు అగును. సూర్యుడు బ్రధ్ననాముడు, పృథివి కంటే 1,00,000 రెట్లు పెద్దది, కోట్ల క్రోశముల దూరమునున్నది. ఆవగింజ చుట్టూ పర్వతము తిరగజొచ్చిన బహుకాలము పట్టును. పర్వతము చుట్టూ ఆవగింజ తిరగజొచ్చిన ఎక్కువ సమయము పట్టదు. అట్లే పృథివి సూర్యుని చుట్టూ తిరిగినందున తగినట్లు దివారాత్రులు ఏర్పడును. సూర్యుడు తిరిగిన అట్లు కాదు. సూర్యుడు స్థిరుడని చెప్పువారును విద్యావిధులు కారు. కారణమేమన గురు పదార్థము ఆకాశమున తిరగకున్నా
నియత స్థానమున ఎన్నడూ ఉండజాలవు. కావున సూర్యుడును దవయక్షమున దానెల్లప్పుడూ తిరుగుచునే యుండును. పృథివీ తిరగదు, కాని క్రిందికి క్రమముగా పడిపోవుచున్నదని జైనులు చెప్పుదురు. ఇంతేగాక 2 సూర్యులు 2 చంద్రులు జంబూ ద్వీపమున మాత్రమే ఉన్నారని అందురు. కాని వారు భంగుమత్తులో నిమగ్నులై ఉన్నారనవలయను. ఏలయనగా భూమి తిరగక క్రిందికి క్రమముగా పడిపోవుచున్నచో పృథివికి జుట్టు వాయుచక్రం ఏర్పడక భూమి చిన్న భిన్నము కావలసి ఉన్నది. నిమ్న స్థలములో నుండు వారికి వాయుస్పర్శ ఉండదు, క్రింది వారికి అధికమగును. వాయువు గతియు ఒక్కటిగా నుండును. 2 సూర్యులు 2 చంద్రులు ఉన్న పక్షమున రాత్రులు కృష్ణపక్షము కలుగక నష్ట భ్రష్టమగును. కావున ఒక భూమికి సమీపమున ఒక చంద్రుడో అనేక చంద్రులో ఉండును, అనేక భూముల మధ్య ఒక సూర్యుడు ఉండును. ప్రశ్న: సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అను ఈ వస్తువులేమిటి? వానిలో మనుష్యాది సృష్టి ఉండునా ఉండదా? ఉత్తరం: సమస్త భూగోళములయందును మనుష్యాది ప్రజయుండును. ఏలయనగా ఏతేషు హీదం సర్వం వసు ఇతమేతే హీదం సర్వం వాసయంతి తద్యదిదం సర్వం వాసయంతి తస్మాత్ వస ఇది. ఇది శతపథ బ్రాహ్మణంలోనిది. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, చంద్రుడు, నక్షత్రములు, సూర్యుడు అనునవి వసువులు. వీని యందు సర్వ పదార్థములు ప్రజయు వసించును. ఇవియే అన్నింటినీ వసింపచేయును. కావుననే వీనికి వసువులని పేరు. పృథివికి సమానములైనందున సూర్యచంద్ర నక్షత్రములు వసువులనబడుచున్నవి. కావున పృథివి లోపలే వీని యందును ప్రజలలుండుటలో సందేహమెందులకు? పరమేశ్వరుని యాచిన్న లోకమైన పృథివిలో మనుష్యాది సృష్టి నిండియున్నప్పుడు తక్కిన లోకములన్నీయు శూన్యములుగా నుండునా? పరమేశ్వరుని ఏ కార్యము ప్రయోజనము లేనిదిగా ఉండదు. ఈ అసంఖ్యాకములగు లోకములయందు మనుష్యాది సృష్టి లేకున్నా సఫలములెట్లగును? కావున సర్వత్ర మనుష్యాది సృష్టి ఉన్నది. ప్రశ్న: ఈ లోకమున మనుష్యాది సృష్టికి ఆకారము నవయవము లెట్లునున్నవో అట్లే యవ్యలోకములు ఉండునా? విపరీతముగా నుండునా? ఉత్తరము: కొంత ఆకృతిలో భేదముండుట సంభవము. ఈ లోకముననే చైనా, ఆఫ్రికా, ఆర్యావర్తము, ఐరోపా మున్నగు దేశములలో నుండు వారిలో రంగు, రూపము, ఆకృతి మున్నగు వానిలో కొంచెము భేదము కనిపించుచున్నట్లు లోకాంతరములలో భేదములుండవచ్చును. కాని ఏ జాతికెట్టి సృష్టి ఈ దేశమునున్నదో అట్టి జాతికి సంబంధించిన సృష్టి ఇతర లోకములందును ఉండును. ఈ లోకమున ప్రాణులకే ఏ ప్రదేశమున నేత్రాధ్యంగములు ఎట్లున్నవో అట్లే ఇతర లోకములందును ఆయా జాతికి చెందిన ప్రాణుల అవయవములు ఆయా ప్రదేశములందే ఉండును. కారణమేమనా? సూర్యచంద్రమసౌ ధాత యథాపూర్వమకల్పయత్ దివంచ పృథివీంచాంతరిక్షమతోస్వహ. ఇది ఋగ్వేదం. దాత పరమేశ్వరుడు పూర్వకల్పమున ఎట్టి సూర్యుని, చంద్రుని, దివమును, భూమిని, అంతరిక్షమును అట సుఖ విశేషమును సృష్టించను. అట్లే ఈ కల్పమునందును సృష్టించను. అట్లే లోకాంతములందును సృష్టి చేశను. భేదము కొంచెము ఉండదు. ప్రశ్న: ఈ లోకమున ఏ వేదములు ప్రకాశితములైనవో ఇతర లోకములందు అవియే ప్రకాశితములైనవా ఇతరములా? ఉత్తరము: ఆ వేదములే ప్రకాశితములగును. ఒక రాజు యొక్క రాజనీతి వ్యవస్థ అన్ని ప్రాంతముల యందును సమానమైనట్లు రాజరాజేశ్వరుడైన పరమేశ్వరుని వేదోక్త నీతి తన సృష్టి రూప అన్నింటిలోనూ ఒక్కటిగా ఉండును. ప్రశ్న: జీవులు ప్రకృతిస్థ తత్వములు అనాదులు, ఈశ్వర నిర్మితములు కానప్పుడు ఈశ్వరుని అధికారమును వీనిపై ఉండరాదు. కారణమేమనా? అన్నియూ స్వతంత్రములే కదా. ఉత్తరము: రాజు ప్రజలు సమకాలికులైనను రాజు యొక్క అధికారము ప్రజలపై నుండును. అట్లే జీవులు జడ పదార్థములు పరమేశ్వరుని అధీనమునే ఉండును. పరమేశ్వరుడు సర్వ సృష్టికర్త.
జీవులకు కర్మఫలములు అసంగి అందరను తగినట్లు రక్షించువాడు అనంత సామర్థ్యవంతుడును కావున అల్ప సామర్థ్యము గల జీవులు జడ పదార్థములు అతని అధీనమున ఏల ఉండవు. కాబట్టి నీవు కర్మల ఉనర్చుటలో స్వతంత్రులు, కర్మ ఫలములు అనుభవించుటలో ఈశ్వరుని వ్యవస్థకు లోబడి పరతంత్రులగుదురు. అట్లే ఈశ్వరుడు సర్వశక్తిమంతుడై సమస్త విశ్వము యొక్క సృష్టి స్థితి లయములు ఉనర్చుచున్నాడు. ఇక ముందు విద్య అవిద్య బంధమోక్షములు అను విషయమును వ్రాయబడును. అష్టమ సముల్లాసము పూర్తి అయినది. శ్రీమద్ సరస్వతి స్వామి కృతం. చక్కగా అమ్మగారు పఠనం చేసినారు, సంతోషము. అయితే ఈ విషయాలు మనకు అర్థమైనది కదా. అన్ని గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఒక గ్రహానికి చంద్రుడు ఒకటి లేదా రెండు కావచ్చు, కానీ సూర్యుడు మాత్రం సౌర కుటుంబానికి సూర్యుడు ఒక్కడే. అలాగే సృష్టికి ఒక్కడే. శుక్లపక్షం కృష్ణపక్షం ఏర్పడడానికి కారణం ఎవరు? సూర్యచంద్రుడు. ఒకటే చెప్పాలి, చంద్రుడు. సూర్యుడు. 12 మాసాలు ఏర్పడడానికి, ఉత్తరాయణం దక్షిణం కావడానికి సూర్యుడు. వర్షాకాలం చలికాలం ఎండాకాలం రావడానికి సూర్యుడే కారణం. ఎవరు కారణము? సూర్యుడే. మాసాలు రావడానికి వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం అన్నిటికీ సూర్యుడే. సూర్యుడు లేకుంటే ఇవన్నీ జరగవు కదా, సమయమే ఉండదు కదా. కానీ ఇక్కడ కనిపించే దాంట్లో చంద్రుడు, దానికి ఆధారం సూర్యుడే. అయితే సౌరమానం చాంద్రమానం ఇవి ఏవైతే చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శుక్లపక్షం కృష్ణపక్షం పౌర్ణమి అమావాస్య అంటున్నాం కదా, దీనికి ప్రధానంగా చంద్రుడు. అయితే వైదిక మాసములు ఉన్నాయి. మధు మాధవ నభస్ నభస్య ఈ వైదిక మాసం. దీనికి సౌరమాన ప్రకారం, అందుకే చాంద్రమాన ప్రకారంగా సౌరమాన ప్రకారంగా ఒక రోజు అటు ఇటుగా ఉంటుంది అన్నమాట లెక్క ప్రకారం. సరే, ఇది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విషయము. మరి అన్ని కూడా గోళాలేనా లేదా చాపాకారంలో కూడా ఉన్నాయి గ్రహాలు? గోళాకారం లేకుండా తిరగగలుగుతాయా? తిరగలేవు. తిరుగుతుంది అంటే అది ఖచ్చితంగా గోళాకారమై ఉంటుంది. గోళాకారం అయితేనే తిరుగుతుంది. మరి ఇక్కడైతే స్పష్టంగా చెప్పినారు, ఏ విధంగా అయితే భూమి పైన మానవులు అందరు ఉన్నారో అదే విధంగా మిగతా గ్రహాంతరాల్లో కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇంకా దీనిని మనం పరీక్ష కొట్టుని పెట్టాలి. కానీ ఇక్కడ ఎటువంటి మానవ శరీర ఆకారాలు అవయవాలు ఉన్నాయో, జీవ జంతువుల ఆకార అవయవాలు ఉన్నాయో అదే పద్ధతిలో వేరే దాంట్లో కూడా ఉన్నాయి. ఏలియన్స్ రావడానికి వీలు. ఏలియన్స్ యొక్క అవయవాలు ఎలా ఉన్నాయి? ఏలియన్స్ కాళ్ళు, చేతులు, ముక్కు, కన్ను, తలకాయ. వంకర టింకర్ ఉందా లేదా? సరే, మరి ఈ కల్పంలో ఈ సృష్టిలో ఎటువంటి వేదాలు ఉన్నాయో అటువంటి వేదాలు మిగతా సృష్టిలో కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వేరే వేరే కూడా ఉంటుందా? ఉండొచ్చు. ఎప్పుడు అదే ఉంటుంది. దేవస్య కావ్యం నమమార నజీర్యతి. చక్కటి దేవస్య పశ్య కావ్యం నమమార నజీర్యతి. చాలా స్పష్టంగా చెప్పేశారు. అంటే ఇప్పుడు ఒక రాజు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు అతని యొక్క రాజనీతి వ్యవస్థ అంతా ఒకే రకంగా ఉంటుందా, భిన్నంగా ఉండొచ్చా? ఉంటదా? భిన్నంగా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కి, ఢిల్లీకి, మిగతా వాటికి రాజ్యాంగాలన్నీ వేరే వేరే ఉన్నాయి. ఒకే రాజ్యాంగం ఉందా? ఒకటే రాజ్యాంగం ఉంటేనే కదా ఒకే దేశంగా పిలువబడుతుంది. ఒకే సృష్టి అన్నప్పుడు, ఒకే బ్రహ్మాండం అన్నప్పుడు భగవంతుని విద్య కూడా ఒకే రకంగా ఉండాలా, ఉండకూడదా? ఏ 4 వేదాలైతే మనం వింటున్నామో, చదువుతున్నామో
ఆ 4 వేదాల యొక్క జ్ఞానమే మిగతా వ్యక్తి దగ్గర ఉన్నటువంటి మానవులలో కూడా ఆ 4 వేదాలే ఉంటాయి. ఎందుకంటే సూర్యాచంద్రమసౌ ధాత, ఇది స్పష్టం మనకు ప్రమాణం. కాబట్టి ఈ రకంగా మనము ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకున్నాము. మరి అనాది పదార్థాలు ఎన్ని? 3. ఏవేవి? పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. జీవుడు, ప్రకృతి. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి 3 అనాది పదార్థాలు. ఈ 3 అనాది పదార్థాలు కదా. మరి ఇక్కడ జీవుడు తర్వాత పరమాత్మ ప్రకృతి సమకాలికమే కదా. అలాంటప్పుడు మరి 3 కూడా స్వతంత్రంగా ఉండాలి, మరి పరమేశ్వరుని ఆధీనంలో ఎందుకు ఉండాలి అనే ప్రశ్న, చివరి ప్రశ్న. దానికి సమాధానం ఏమిచ్చారు? ప్రకృతి జడం సమానమైన కూడా అక్కడ ఎవరిలో సామర్థ్యము, ఎవరిలో ఎక్కువగా సామర్థ్యం ఉంటుందో వారే పరిపాలించడానికి ఆస్కారం ఉంటుంది. పరిపాలిస్తారు. పరమేశ్వరుడికి సామర్థ్యం ఎక్కువగా ఉంది, అందుకని పరిపాలిస్తున్నారు. పరమేశ్వరుడికి మించిన వాడు ఇంకెవరైనా ఉన్నారా? మించిన వారు లేరు. తక్కువ. పరమేశ్వరునికి మించిన వారు ఎవరు లేరు. పరమేశ్వరుని స్థాయికి ఎవరు వెళ్ళలేరు. సమానులు లేరు, అధికులు లేరు, సమానులు లేరు. పరమేశ్వరుడే అధికులు లేరు, సమానులు లేరు. కాబట్టి అధికుడు ఎవరు లేరు, సమానులు ఎవరు లేరు. అందుకరకే భగవంతుడు మాత్రమే పరిపాలకుడు, సృష్టి స్థితి లయకర్త, సృష్టికర్త పరమాత్మయే ఉంటాడు. చలో, మరి అష్టమ సముల్లాసం చక్కగా అందరూ చదివినారు. పూర్తిగా అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకో గురుజీ. అర్థం చేసుకున్నారా? చేసుకున్నాం. ఇంకా చదవాలి మళ్ళీ కూడా. ప్రశ్న అడుగుతా, చేసుకున్నామా? చెప్పండి, అడగండి. చేసుకున్నారంటే ప్రశ్న అడుగుతా. చేసుకోలేదు, ఇంకా ప్రాసెస్ లో ఉంది. చేసుకుంటున్నాము అంటే మీరు కొంత రక్షణాత్మక ధోరణిలో ఉన్నట్టు. చేసుకున్నారా, చేసుకుంటున్నారా? చేసుకుంటున్నారు. కారణానికి కారణం ఉంటుందా? కార్యం ఉండదు. కార్యానికి కారణం ఉంటుంది. కార్యానికి కారణం ఉంటుంది. కార్యానికి కారణం ఉంటుందా? ఉంటుంది. కారణం ఉందా? కార్యం ఉందా? కారణం ఉందా? దాని కారణం ఉంటేనే కార్యం కనిపిస్తుంది. అదే, ఏది ముందు? కారణం ముందు. ప్రకృతి ముందు, సృష్టి తర్వాత. ఇది కార్యం, అది కారణం. భావము నుండి భావము ఉత్పన్నం అవుతుందా, కలుగుతుందా? కలుగుతుంది. శూన్యం నుండి శూన్యం వస్తుందా? అభావం నుండి భావం వస్తుందా? రాదు. వస్తుందా? అక్కడ నుంచి ఏమీ లేని దాని నుంచి వస్తుందా పదార్థం? ఏమీ రాదు. సున్నా నుంచి ఏమీ రాదు. అభావం నుండి భావం రాదు. సున్నా నుండి సున్నా తీసేస్తే ఏమొస్తుంది? కదా. మరి అంతా శూన్యమే, అంతా మాయ, అంతా శూన్యమే. అంతమైన శూన్యం నుంచి శూన్యమే రావాలి, కానీ ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయి? సృష్టిలో పదార్థాలు శూన్యం కాదు కదా. ఉన్నాయి, సూక్ష్మంగా ఉన్నాయి కాబట్టి సృష్టించారు పరమేశ్వరుడు. కారణం ఉంది. కారణాలు ఏమిటి? సత్వరజ తమస కారణ ప్రకృతి కారణాలు ఉన్నాయి కాబట్టి అవి వచ్చినాయి. కారణం లేకుండా కార్యం రాదు, విత్తనం లేకుండా చెట్టు రాదు కదా. గురుజీ అంటే కారణానికి కూడా కారణం ఉందని చెప్పాలా? కార్యానికి కారణం ఉంది, అంతే. కారణంకి అంతే కదా, కారణం ఉండదు కదా. అదే ఇప్పుడు సత్వరజ తమస్సులకు మళ్ళీ కారణానికి కారణం ఉన్నదంటే పరమేశ్వరుడికి పరమేశ్వరు ఉన్నట్టు అయిపోతుంది. మూల కారణం, కారణం అంటే చివరిది తీసుకోవాలి. సామాన్య కారణాలు ఉంటాయి.
ఇప్పుడు విత్తనానికి ఇంకో విత్తనం అట్లా చేస్తుండొచ్చు, కానీ మూల కారణానికి వెళ్ళినట్టయితే దానికి కారణం ఉండదు. సరే, ఇప్పుడు మనం నవమ సముల్లాసం ఈ రోజు ప్రారంభం చేద్దాం. అథ నవమ సముల్లాస అథ విద్యా బంధ మోక్ష విషయాన్ని వ్యాఖ్యాస్యామః. విద్య అవిద్య బంధ మోక్ష విషయాలను వ్యాఖ్యానించెదము. విద్యాం చ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే. విద్య అవిద్య అనే రెండింటి స్వరూపాన్ని ఒకేసారి తెలుసుకున్న మానవుడు అవిద్య కర్మోపాసన వలన మృత్యువును దాటి విద్య యథార్థ జ్ఞానంతో మోక్షాన్ని పొందును. అవిద్య అంటే కర్మోపాసన. కర్మోపాసన ద్వారా ఏమవుతుంది? మృత్యువుని మనము జయించవచ్చు, మృత్యు భయాన్ని తొలగించుకోవచ్చు. విద్య అనే యథార్థ జ్ఞానంతో మోక్షాన్ని పొందవచ్చు అని మంత్రం తెలియజేస్తుంది. ఇప్పుడు విద్య అవిద్యల గురించి మనం తెలుసుకుందాం. ఎవరు చదువుతారు? 10 నిమిషాలు ఇంకా. ఎవరైనా ఉన్నారా సిద్ధంగా చదవడానికి? సరే, నేనే చదివేస్తాను. అవిద్య లక్షణం: అనిత్య శుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మర ఖ్యాతిర్ అవిద్య. యోగ శాస్త్రం: అనిత్యమైన సంసారంలో దేహాలను నిత్యమని అంటే కనిపించు, వినిపించు, తెలుసుకోదగ్గ కార్య జగత్తు ఎల్లప్పుడూ ఉందని, యోగ బలంలో దేవతల శరీరాలు ఎల్లప్పుడూ ఉంటాయని అనుకుంటూ విపరీత బుద్ధిని కలిగి ఉండటం అవిద్యలో మొదటి భాగం. అనిత్యమైన సంసారం నిత్యమా అనిత్యమా? అనిత్యం. ప్రకృతి నిత్యమా అనిత్యమా? ప్రకృతి సృష్టి అనిత్యం, ప్రకృతి నిత్యం. సూక్ష్మ. ప్రకృతి నిత్యం, సృష్టి సృష్టి అనిత్యం. అనిత్యం. సృష్టిని సంసారం కూడా అంటాం. ఈ అనిత్యమైన సంసారంలో దేహాలు నిత్యము. ఈ కనిపించే దేహం నిత్యమని అనుకుంటే దాని విద్య అంటావా అవిద్య? అవిద్య. అవిద్య. దేహం నిత్యం అనుకోవటం అవిద్య. అశుచి అంటే మలమయాలైన స్త్రీ పురుష శరీరములందు మిథ్య భాషణాలు, దొంగతనం మొదలైన అపవిత్రాలను పవిత్రాలు అనుకోవడం రెండవ భాగం. ఇది అశుచి. అనిత్య, అశుచి, దీని గురించి సూత్రం గురించి తెలుసుకుంటున్నాం. రెండవ భాగం. అత్యంత విషయ వాసన రూప దుఃఖాలను సుఖమని అనుకోవడం మూడవ భాగం. ఏదైతే శబ్దస్పర్శ రూపరస గంధాల యొక్క విషయ వాసనలను స్వీకరించడం అనే దాని సుఖం అనుకుంటే అది మూడవ భాగం. అనాత్మయైన దానిలో ఆత్మభావాన్ని ఉంచడం, ఏదైతే ఆత్మతత్వం లేదు దానిని ఆత్మతత్వంగా అనుకోవడం అవిద్యలో నాలుగవ భాగం. ఈ 4 విధాలైన విపరీత జ్ఞానాన్ని అవిద్య అంటారు. అనిత్య, అశుచి, దుఃఖ, అనాత్మసు. అవి అనిత్యలో నిత్యం. నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతిర్ అవిద్య. అనిత్యలో నిత్యం, అశుచియందు శుచి, దుఃఖమియందు సుఖము, అనాత్మయందు ఆత్మ అని అనుకోవడం అవిద్య. ఇది అవిద్య యొక్క లక్షణం. ఇది జరుగుతుందా లేదా లోకంలో? జరుగుతుంది. మనమందరం కూడా అనుకుంటున్నాం లేదా, నేను ఇంకా జీవిస్తాను, నేను శాశ్వతం అని. ఇంకా లోపల ఎంతో కొంత మూలంలో అవిద్య అనే జ్ఞానం ఉంది. అందుకే ఇంకా మనకు వైరాగ్యము రావడం లేదు. వైరాగ్యం కలగడం లేదు అంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టు. మనం వివేక వైరాగ్యం ఉత్పన్నమైన వ్యక్తి విద్యకు దగ్గర అవుతున్నట్టు లెక్క. విద్య యొక్క లక్షణం ఇది కూడా పూర్తి చేద్దాం. పై దానికి విపరీతమైనది అంటే అనిత్యాన్ని అనిత్యమని, నిత్యాన్ని నిత్యమని, అపవిత్రాన్ని అపవిత్రమని, పవిత్రాన్ని పవిత్రమని, దుఃఖాన్ని దుఃఖమని, సుఖాన్ని సుఖమని, అనాత్మను అనాత్మయని, ఆత్మను ఆత్మని తెలిస్తే దాన్ని విద్య అంటారు. వేత్తి యథార్థవతత్వ పదార్థ స్వరూపం యయా సా విద్య. యయా తత్వ స్వరూపం న జానాతి భ్రమాత్యన్యస్మిన్ అన్యనిశ్చిన్నోతి యయా సా అవిద్య. పదార్థాల యొక్క యథార్థ స్వరూపం దేని మూలంన తెలియబడుతుందో అది విద్య. దేని మూలంగా తత్వ స్వరూపం బోధపడదో, ఒకదానిలో ఇంకొకటిగా అన్యబుద్ధి కలుగునో అది అవిద్య అనబడుతుంది. యథార్థ స్వరూపం తెలియకపోవడమే అవిద్య.
ఇక్కడ మంత్రంలో గల అవిద్య శబ్దానికి అర్థం కర్మ ఉపాసన. ఇది బాహ్య అంతర క్రియా విశేషం అవటం వలన కర్మను ఉపాసనను అవిద్య అని చెప్తారు. ఈ రెండు జ్ఞాన విశేషాలు కావు. కాబట్టి పవిత్ర కార్యాలు పరమేశ్వరోపాసన లేకుండా మృత్యు దుఃఖం నుండి తొలగలేరని ఈ మంత్రంలో చెప్పబడింది. అంటే పవిత్ర కర్మలు, పవిత్రోపాసన, పవిత్ర జ్ఞానం వలననే ముక్తి కలుగుతుంది. అపవిత్రాలైన మిథ్యాభాషణాది కర్మల వలన పాషాణాది మూర్తులను ఉపాసించటం వలన మిథ్యా జ్ఞానం వలన బంధం కలుగుతుంది. కర్మ ఉపాసన జ్ఞానరహితుడై ఏ మానవుడు ఉన్నతిని సాధించలేడు. కాబట్టి ధర్మయుక్తమైన సత్య భాషణాది కర్మలను చేయటం, అధర్మమైన మిథ్యా భాషణాలు త్యజించటం ముక్తికి సాధనం అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. కేవలం మంచి కర్మలు చేస్తున్నాడు కానీ అతను ఉపాసన భగవంతుని యొక్క ధ్యానం చేయడం లేదు. అప్పుడు అది విద్యనా విద్యన? వినిపిస్తుందా? వినిపిస్తుంది. అవిద్యనే కదా ఆచార్యజీ. భగవంతుని స్మరణ లేకుండా మంచి కార్యాలు చేస్తున్నాడు. విద్యనా విద్యన? అవిద్య. మంచి కార్యాలు చేయడం, దానితో పాటు పరమాత్మని సమర్పణ భావంతో ఉండడం, దాని పేరు విద్య. శుద్ధ జ్ఞాన్, శుద్ధ కర్మ, శుద్ధ ఉపాసన. కేవలం శుద్ధ జ్ఞానం ఉంటే కూడా సరిపోదు, కేవలం శుద్ధ కర్మ చేస్తే సరిపోదు, కేవలం శుద్ధ ఉపాసన చేస్తే సరిపోదు. ఓం నామ స్మరణ చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, అది అవిద్యనే. కేవలం కర్మలు చేసుకుంటూ ఉండడానికండి శుద్ధమైన కర్మలు, అది అవిద్యనే. కేవలం శుద్ధ జ్ఞాన పుస్తకాలు చదువుకుంటా ఉన్నాడు అనుకోండి, కర్మచేలు ఉపాసన చేయాలి, అది కూడా అవిద్యనే. జ్ఞానము, కర్మ, ఉపాసన ఏదైతే ఉందో అది సమపాలల్లో మనం చేసుకుంటూ వెళ్ళాలి. తెలుసుకోవాలి, ఆచరించాలి, ప్రార్థించాలి. ఇదం నమం అనే భావన కలగాలి. ఓం అనాలి, స్వాహ అనాలి, ఇదం నమం అనాలి. అర్థమవుతుందా? ఓం అనాలి, స్వాహ అనాలి, ఇదం నమం అనాలి. ఓం పరమేశ్వరుని ప్రార్థించడం, స్వాహ మనకు కావలసిన అవసరాలు పూర్తి చేసుకోవడం, ఇది నాది కాదు భగవంతుడని సమర్పించేయడం. ఓం అనేది జ్ఞానం, స్వాహ అనేది కర్మ, ఇదం నమం అనేది ఉపాసన. ఇలా మనము చేసుకుంటూ సమపాలలో చేసుకుంటే అది సరి అయినటువంటి విద్య. ఇటువంటి జ్ఞానంతోనే, విద్యతోనే మనకు ముక్తి లభిస్తుంది. కాబట్టి బంధువులారా, ఇప్పుడు 9వ సముల్లాసంలో విద్య, అవిద్య, బంధ మోక్షాల గురించి తెలుసుకుంటున్నాము. చక్కటి ప్రకరణ. మరి అందరూ కూడా సమయం తీసుకొని సత్యార్థ ప్రకాశం సాధ్యం చేయండి. మనసు పెట్టి చేయండి. మనసు ఒక దగ్గర ఉంది, అప్పుడు చదువుతామంటే చదవకండి. అప్పుడు పని పూర్తి చేసుకోండి. ఏదైనా మీరు పని చేసేది ఉంటే, గృహ కార్యాలు ఉంటే అది పని పూర్తి చేసేసేయండి. తర్వాత ప్రశాంతంగా 1 గంట సేపు సెల్ ఫోన్ ఆపేసి, స్విచ్ ఆఫ్ చేసేసి, అన్ని పనులు ఆపేసి 1 గంట సేపు ప్రశాంతంగా స్వాధ్యాయం చేయండి. అప్పుడు మీకు కలిగేటువంటి అనుభూతి వేరేగా ఉంటుంది. ఆ భగవంతుడు చక్కటి శక్తిని, చక్కటి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించాలని కోరుకుంటూ శాంతి పాఠ. ఓం ద్యోః శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతి, వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్ బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో